హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత బిట్మార్క్ ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఫస్ట్లో 3 గ్రూప్స్ ఉంటాయి. మీకు గ్రూప్స్ని చూసుకోండి ఒకసారి. తర్వాత ఇలా ఉంటుంది వీడియో. ఫస్ట్ 3 గ్రూప్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రూప్ పైన క్లిక్ చేసుకోండి. గ్రూప్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. కింద ఎఫెక్ట్ ఉందిగా, దానిపైన క్లిక్ చేసుకొని ఫోటో పైన క్లిక్ చేసుకొని పైనకి వెళ్ళి కాపీ లేయర్ చేసుకొని ఫోటోని డిలీట్ చేసేసండి. చేసిన తర్వాత ఫస్ట్లోకి వచ్చి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఎవరి ఫోటోతో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటుంటారో వాళ్ళ ఫోటోని యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఫోటోని ఫుల్ కాంబినేషన్ చేసుకోండి. ఫోటో అడ్జస్ట్ చేసుకొని రాంగ్ ప్రెస్ చేసి కిందికి పెట్టేసుకోండి. ఫోటో అడ్జస్ట్ కాకపోతే 2 ఫింగర్స్తోని ఫోటోని కరెక్ట్ లేయర్లో వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు కాపీ చేసుకున్న ఎఫెక్ట్ని ఇక్కడ పేస్ట్ స్టైల్ పైన క్లిక్ చేసుకొని పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్ ఆఫ్ చేసుకొని టైమర్ని ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసండి. చేసేసుకుంటే ఇలా వస్తుంది. బ్యాక్ వచ్చేసండి. సెకండ్ గ్రూప్ పైన క్లిక్ చేసుకొని మళ్ళీ ఎడిట్ చేసుకొని ఫోటో పైన డిలీట్ చేసేసండి. ఇంతకుముందు ఆల్రెడీ మనం ఫోటో పైన మీడియాలోకి వెళ్ళి సేమ్ ఎలా చేసుకున్నామో అలాగే మళ్ళీ ఫుల్ కాంబినేషన్ చేసుకొని ఫోటోని ఎక్స్టెండ్ చేసుకొని ఫుల్ లాంగ్ ప్రెస్ చేసి ఫోటోని కిందికి లేయర్ కిందికి తెచ్చుకోండి. ఫోటోని అడ్జస్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఇంతకుముందు ఎలా యాడ్ చేసుకున్నామో అలాగే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ గ్రూప్ పైన క్లిక్ చేసుకొని ఫోటోని డిలీట్ చేసి సేమ్ ఇలాగనే మీడియాలోకి వెళ్ళండి. ఫోటో యాడ్ చేసుకొని ఫుల్ కాంబినేషన్ చేసుకున్న తర్వాత సేమ్ ఇంతకుముందు ఎలా చేసుకున్నామో అలానే చేసుకోండి. గ్రూప్లో చేసేసుకున్న తర్వాత ఎఫెక్ట్ యాడ్ చేసుకొని మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకోటి చెప్పాలి మీకు. బ్యాక్ వచ్చేసండి. ఇలా 3 లేయర్స్ ఇట్లా వస్తాయి, గ్రూప్స్ ఇలా వస్తాయి. .4 మిల్లీసెకండ్ దగ్గరికి వచ్చేసి మీడియాలోకి వెళ్ళి ఫోటో యాడ్ చేసుకోండి. ఎవరి ఫోటోతో యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో యాడ్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ చేసుకొని ఫోటోని ఎక్స్టెండ్ చేసుకోండి. సెట్ కాకపోతే ఎక్స్టెండ్ చేసుకొని మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఫోటో యాడ్ చేసుకొని మళ్ళీ పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ చేసుకొని ఫోటోని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోండి. సెట్ కాకపోతే సెట్ అయితే అంటే ఓకే. మళ్ళీ ఫోటోని యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఫొటోస్ ఇలానే లాస్ట్ వరకు ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. నేను చూపిస్తాను చూడండి. మళ్ళీ నెక్స్ట్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మీడియాలోకి వెళ్ళండి. ఫోటో యాడ్ చేసుకొని పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ తీసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన క్లిక్ చేసుకోండి. పైన 3 డాట్స్ క్లిక్ చేసుకొని ఫుల్ కాంబినేషన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. లేకపోతే ఎక్స్టెండ్ చేసుకోండి. సరిపోకపోతే ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ తీసుకోండి. కట్ చేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, నేను యాడ్ చేసేసుకుంటాను. మీరు యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం చూసుకోండి. ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకొని ఇలా ఉంటుంది. ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, సెకండ్ ఎఫెక్ట్ ఉంటుంది, థర్డ్ ఎఫెక్ట్ ఉంటుంది. 3 ఎఫెక్ట్లు ఉంటాయి. మనం ఫస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకోండి. పైన 3 ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ పైన చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చేసండి. బిట్మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఓపెన్ చేసుకున్న తర్వాత 1.12 మిల్లీసెకండ్ దగ్గర ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి
పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసండి. ఫోటో అడ్జస్ట్ అయితే ఓకే, లేదంటే పైన 3 డాట్స్ క్లిక్ చేసుకొని ఫుల్ కంపోజిషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సెకండ్ ఫోటో 4.5 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకోండి. పేస్ట్ స్టైల్ పక్కన చేసుకొని పేస్ట్ చేసేసండి. ఫుల్ కంపోజిషన్ తీసుకోండి. ఫోటో సెట్ అయిపోతుంది. తర్వాత మూడో ఫోటో 5.27 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటో కూడా యాడ్ చేసేసండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డబుల్ బిట్ మార్క్ సింబల్ ఇచ్చాను, అక్కడికి వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. సెకండ్ ఎఫెక్ట్ ఉంటుందిగా దానిపైన క్లిక్ చేసుకోండి. పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని మళ్ళీ బిట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు డబుల్ బిట్ మార్క్ ఇచ్చాను, మీకు ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఇస్తాను చూసుకోండి. సింగిల్ బిట్ మార్క్ అయిపోయింది, డబుల్ బిట్ మార్క్. ఇక్కడ 8.1 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి కాపీ లేయర్ పైన క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ టైమర్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసండి. పేస్ట్ చేసిన తర్వాత సెకండ్ ఫోటో 9.27 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పేస్ట్ చేసేసండి. ఇంకా 2 ఫొటోస్కి ఎఫెక్ట్ ఉంటుంది అంతే. మళ్ళీ బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూడో ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని థర్డ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసండి. బిట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు త్రిబుల్ బిట్ మార్క్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి లాస్ట్ వరకు ఎండ్ వరకు ఫోటోకి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసండి. సెకండ్ ఫోటో పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ థర్డ్ ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ పైన క్లిక్ చేసుకొని యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసండి. లాస్ట్ వరకు ఎండ్ వరకు చేసుకోండి. ఎండ్ వరకు చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇస్తాను, వీడియోని కూడా యాడ్ చేసుకోవాలి. త్రిబుల్ బిట్ మార్క్ కాడికి వచ్చి 11.7 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి నేను వీడియో ఇస్తాను, ఆ వీడియోని ఇంపోర్ట్ యాడ్ చేసుకోండి. వీడియో చూసుకుంటా వీడియోని యాడ్ చేసుకోండి, బాగుంటుంది. వీడియోని యాడ్ చేసుకోండి. ఫస్ట్ వీడియో ఇలా ఉంటుంది. వీడియోని ఫుల్ కాంపోజిషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బెండింగ్లోకి వెళ్ళి లైటింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసేసుకోండి. స్క్రీన్ చేసేసుకుంటే ఇలా వస్తుంది. ఎఫెక్ట్ అనేది బాగుంటుంది. అయిపోయిన తర్వాత పైన ఒకసారి చూసుకోండి, మొత్తం చూసుకున్న తర్వాత పైన షేర్ ఐకాన్ క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలోని వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.